బిగ్ యాక్టర్స్ అంటే ఎవరెవరు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? అందరూ సార్. చిరంజీవి గారు కౌరు పెట్టారు. వాళ్ళ మనుషుల్ని కౌరు పెట్టారు. తనకి డబ్బులు ఓకే. కావాలా, లాయర్ కావాలా, ఓ. తనేంటో మనకి తెలుసు, మనం సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన పంపించారు. మ్మ్. అలాగే తర్వాత మొన్న కూడా నాగార్జున గారు నా బర్త్డే రోజున మాట్లాడితే అవును. ఆయన కూడా అన్నారు, నీకు నవ్వుతున్నారు. నాగార్జున గారు అంటే బాగా ఇష్టం, నాకు చాలా తెలుసు. ఇష్టం అండి, చాలా ఇష్టం. నేను అవును. ఏడ్చేసాను ఆయన దగ్గర ఓ. ఫోన్ లో, ఓ పొలోమని ఏడ్చేసాను. ఓకే ఓకే. ఆయన నువ్వు అసలు మందే తాగవు కదే, నీకు ఒక షాట్ ఇచ్చి రెడ్ బుల్ ఇస్తేనే ఊరంతా తిరుగుతావు నువ్వు, నాకు తెలుసు కదా అది ఇది ఓకే. అనేసి. అంటే నేను ఆ ఇష్యూ తర్వాత ఏ హీరోకి ఫోన్ చేయలేదండి, ఏ ఓకే. డైరెక్టర్ కి ఫోన్ చేయలేదు, నా చేయలేదు. నుంచి ఒక్క ఫోన్ కూడా వెళ్ళలేదు. మ్మ్. వాళ్ళ ఫోన్ చేసి మాట్లాడితే మాత్రం ఐఎమ్ ఫైన్ అని చెప్తూ వచ్చాను ఓకే. మాత్రం, అంతే అండి. సో మొన్న ఆయన కూడా అదే అన్నారు. ఓకే. సో అందుకని నా హీరోలు అందరు నాతోనే ఉన్నారు సార్. అంటే ఈ ఎపిసోడ్ వల్ల మీ ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అయిందా? అంటే అవకాశాలు కూడా తగ్గాయి అంటారు, వాస్తవమేనా? డెఫినెట్ గా డామేజ్ అయిందండి. డామేజ్ అవ్వకుండా ఎలా ఉంటది సార్? మ్మ్. ఏకంగానే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది కదా సార్. పల్లెటూరులో, అవునవును. ఊళ్ళల్లో టీవీలు లేని రేడియోలు ఉన్న చోటుకే వెళ్ళిపోయింది సార్ రెండోది న్యూస్. సినిమా యాక్టర్స్ అంటే కొంచెం అవును. 100% సార్. నేను మ్మ్. సెలబ్రిటీ అవ్వడం వల్ల నేను నష్టపోవడమే కాదు, ఆ పార్టీకి వచ్చిన వాళ్ళు కూడా నష్టపోయారు సార్ ఓకే పాపం. లేకపోతే అంత పెద్ద కేసు అయ్యేది కాదు సార్. అవును. అందరూ చాలా మంది అమాయకులు ఉన్నారు దాంట్లో. ఓకే. ఎందుకంటే భయపడిపోయారు వాళ్ళు కూడా. అవును, నమ్మో మనం తెలియదు ఇప్పుడే కదా సిచ్యువేషన్ సడన్ గా. సిచ్యువేషన్ మనం ఏమన్నా ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయకపోయినా, లేకపోతే ఈ కేసు ఇంత పాపులర్ వచ్చేసింది, మ్మ్. పబ్లిసిటీ వచ్చేసింది, అవును. ఇప్పుడు పోలీసుల మీదకి వస్తుందేమో అని ఒక అది కూడా ఉంటుంది కదా సార్. అవును. తర్వాత కదా చట్టం నుంచి న్యాయానికి వెళ్ళేటప్పటికి ఆ కొంత గ్యాప్ ఉంటది కదా అవును. సార్. ఇప్పుడు వాళ్ళకి ఒక 10 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో కేసు క్వాష్ అయినా ఓకే. అప్పటికి జనాలు మర్చిపోతారు కదా సార్. అవును. పాపం వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళ ఫ్యామిలీలు పడ్డ బాధ. అవును. కొంతమంది ఆ ఫ్యామిలీని బ్లాక్ మెయిల్ కూడా చేశారు. మేము న్యూస్ అయ్యాము, వాళ్ళ పెళ్ళాల దగ్గరికి వెళ్ళి మేము న్యూస్ అయ్యాము, ఇంత ఓహో. ఇవ్వండి అంత ఇవ్వండి అని కూడా బ్లాక్ బ్లాక్ మెయిల్ మెయిల్ చేసిన చేశారు. వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఓ. ఫ్యామిలీస్ దగ్గర. మ్మ్. ఊళ్ళల్లో కదా సార్ వాళ్ళందరూ అవును ఉన్నది అవును అవును వాళ్ళని. అవును. ఆ ఊళ్ళల్లో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసింది కూడా ఉన్నాయండి. ఓకే.